ఎన్నికల ముందు కూటమి అభ్యర్థిగా రఘువర్మను గెలిపించాలని టీడీపీ నేతలు మైకుల ముందు ఊదరగొట్టారు. కూటమి అభ్యర్థి ఓడిపోవడంతో చంద్రబాబులాగే ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఎల్లో నాలుక మడతేశారు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిచిన గాదే శ్రీనివాసులు నాయుడు తమవాడంటూ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. అక్కడ కూటమి అభ్యర్థి రఘువర్మ ఓడిపోవడంతో టీడీపీ కొత్త రాగం అందుకుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్య మిత్రులకు విజ్ఞప్తి అంటూ తెలుగుదేశం జనసేన బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మను గెలిపించాలంటూ గత నెల 26వ తేదీన అంటే పోలింగ్కు ముందు రోజున ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో చంద్రబాబు, పవన్తో పాటు లోకేష్, పల్లా శ్రీనివాసరావు ఫోటోలు, పార్టీల గుర్తులతో భారీ ప్రకటనలు ఇచ్చారు. అలాగే పాకలపాటిని గెలిపించండి అంటూ విశాఖ పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ, ఎమ్మెల్సీ చిరంజీవులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే గంట స్పష్టంగా ఆ పార్టీ నగర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కూటమి రఘువర్మ గారికి మద్దతు ఇచ్చింది. ఎందుకు రేపు జరిగే ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకు కూటమి రఘువర్మ గారికి మద్దతు ఇచ్చింది. ఎందుకు రేపు జరిగే ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉంది. రఘువర్మకే కూటమి మద్దతు అని విశాఖ టీడీపీ కార్యాలయంలో ఫిబ్రవరి 19వ తేదీన నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్న టీడీపీ నేతలు స్పష్టంగా ప్రకటించారు. ఉత్తరాంధ్ర మొత్తం కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ యంత్రాంగం అంతా కూడా కేడర్ అంతా కూడా రఘువర్మ గారి మద్దతుగా ప్రసారం ఉధృతంగా జరుగుతుంది. ఇవే కాదు, ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అటు టీడీపీ, ఇటు జనసేన నేతలు అధికారికంగా రఘువర్మకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పడమే కాకుండా ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి సమావేశాలు ఏర్పాటు చేశారు. తీరా ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ మంత్రి అచ్చెన్న కొత్త రాగం అందుకున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము రఘువర్మ, గాదే శ్రీనివాసరావు నాయుడుకు మద్దతు ఇచ్చామన్నట్లు అచ్చెన్నతో పాటు పలువురు నేతలు మాట్లాడుతున్నారు. టీచర్ ఎమ్మెల్సీలో టీడీపీ ఓడిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ గెలుపును తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినోడే మనవాడు అనేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. మరోవైపు అటు సోషల్ మీడియాలోనూ, ఇటు సామాజిక మాధ్యమాల్లోనూ తెలుగుదేశం, జనసేన పార్టీల తీరును ప్రజలు గట్టిగా వ్యతిరేకించారనే విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది.